అద్వితీయుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన మన ఎడల చూపించినటువంటి కరుణను బట్టి మనము మరొక నూతనమైన దినంలోకి ప్రవేశించాం. అందులో ఏ సందేహం లేదు. దేవుడు మనల్ని రక్షించాడు, కాపాడాడు. మన దగ్గర ఉన్నటువంటి బంధువులో, స్నేహితులో, వారి వలన, వారు చేస్తున్నటువంటి కార్యాల వలన మనం సజీవులంగా లేం కదండి. ప్రభు మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం. ఈ యొక్క బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 27వ కీర్తన 1వ వచనము. సామ్స్ చాప్టర్ 27 వర్స్ 1. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వేరుతును? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే, దేవుడు మనకి రక్షణగాను మనకి వెలుగుగాను ఉన్నాడు. మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. బహుశా ఈ రోజున నీ పైన కొందరు నిందలు వేసి నీదే తప్పు అన్నట్లుగా చూపిస్తూ నిన్ను భయపెడుతున్నారేమో. నీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తాం, నువ్వు మేము చెప్పినట్లు వినకపోతే నీ యొక్క పరువును తీసేస్తాం, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో. లేదా నీకు ఉద్యోగం రాకుండా చేస్తాననో, లేదా నిన్ను ఏదో ఒక విధంగా వ్యాపారంలో నష్టం వచ్చేలాగా చేస్తాననో బహుశా నిన్ను బెదిరిస్తున్నారేమో, నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో. నీ బ్రతుకు మొత్తం కూడా బ్రతికినంత కాలం చీకటిమయం చేస్తాము అని అంటున్నారేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరులారా, దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదంట, ఆయన నీకు రక్షణగా కూడా ఉన్నాడు. నీకు వెలుగై ఉన్న దేవుడు నిన్ను చీకట్లోకి నెడుతుంటే ఆ చీకటిని కూడా దేవుడు వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా. నిన్ను ప్రమాదంలోకి నీ శత్రువులు నెట్టివేస్తుంటే, నీ కుటుంబానికి ప్రమాదంగా వారు మారుతుంటే, లేదా నీ యొక్క భవిష్యత్తును అడ్డుకోవాలని వారు చూస్తుంటే దేవుడు దానిని ఆపుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు వెలుగుగా, నీకు రక్షణగా ఉన్న దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. వస్తే వచ్చారు, నాకే భయము లేదు, నేను భయపడును అని చెప్పే మాట నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేన్ని బట్టి నువ్వు దిగులు చెందకు, దేన్ని బట్టి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. దావీదు రాస్తున్న ఈ కీర్తన ద్వారా దావీదు మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, రాజుగా లేకుండా చేద్దామని, రాజుగా ఉన్నందుకు చంపుదామని తన సొంత కుమారులు కూడా దావీదుని ఇబ్బందులు పెట్టారు. వీటన్నిటిని చూసి దావీదు భయపడలేదు. కానీ చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడు నాకు ఎలా ఉన్నాడంట? వెలుగుగా ఉన్నాడు. నా దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు. నేను దేనికి భయపడను. నన్ను కృంగదీయాలనుకుంటున్నారు, కానీ నేను కృంగిపోను. ఈరోజు బహుశా నిన్ను కృంగదీస్తున్నారేమో. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకు ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు, నీకు రక్షణకర్తగా ఉన్నాడు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య, నీ సొంత వాళ్ళు, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నిన్ను బహుశా కృంగిపోయేలా చేద్దాం అనుకుంటున్నారేమో. వాళ్ళ వల్ల కాదు. నువ్వు దేవుణ్ణి ఆనుకొని జీవిస్తున్నావు కనుక దేవుడు నీకు అటువంటి పరిస్థితిని రానియడు. నీ జీవితంలో వారు చీకటి చేసినప్పటికీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటండి? వెలుగుగా చేస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పైకి సమస్య రాగానే వాళ్ళు భయపడిపోలే. నువ్వేం చేసుకుంటావో చేసుకో రాజా అని ధైర్యంగా చెప్పారు. దానికి కారణం ఏంటండి అంటే, వారికి ఉన్న బలం అని కాదు కానీ, వారికి ఉన్న జ్ఞానం అని కాదు కానీ, దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని. అగ్నిగుండంలో వేసిన ఆ అగ్నిగుండాన్ని ఒక చల్లటి ప్రదేశంగా దేవుడు మార్చాడు.
అందుకే వాళ్ళు కాలిపోలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా తప్పక రక్షిస్తాడు. వారు చీకటిగా చేయాలి అని అనుకుంటున్నారేమో, వారు నిన్ను ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నారేమో, కానీ నువ్వు సేవిస్తున్న నీ దేవుడు దానిని వెలుగుగా చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, కృంగిపోకు, భయపడకు. నీకు రక్షణగా, నీకు వెలుగుగా దేవుడున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపజేయండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఎవరైతే వారిని బెదిరిస్తున్నారో, భయపెడుతున్నారో, కృంగేలా చేస్తున్నారో, ఎవరి ద్వారా అయితే ఈరోజు వారు సమస్యలు ఎదుర్కొంటున్నారో, అయ్యా మీరే వారిని వాటన్నిటి నుంచి రక్షించండి, కాపాడండి. వారి యొక్క చీకటి జీవితాన్ని వెలుగుమయంగా చేయండి నాయనా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, వ్యాధి బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ కూడా తొలగించండి ప్రభువా. వారున్న ప్రమాదంలో నుంచి వారిని రక్షించండి. ఈ రోజున ప్రతి ప్రయాణమును, ప్రతి మార్గమును, ప్రతి ప్రయత్నమును మీరే సఫలపరచమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.